నీట్ పీజీ వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయలేమని క్లారిటీ ఇచ్చింది. పరీక్ష వాయిదా వేసి 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టలేమని తేల్చేసింది. నీట్ పీజీ 2024 విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పీజీ 2024 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని అపెక్స్ బోర్డు బెంచ్ విచారణ జరిపింది. ఎగ్జామ్ను రీషెడ్యూల్ చెయ్యలేమని చెప్పింది. ఒకవేళ రీషెడ్యూల్ చేస్తే 2 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 5 పిటిషనర్ల కోసం 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును రిస్క్లో ఉంచలేమని ధర్మాసనం తెలిపింది. ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కొంతమంది విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు. తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలు దూరంగా ఉన్నాయని, అక్కడికి చేరుకోవడం కష్టమని పిటిషన్లో పేర్కొన్నారు. ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా పరీక్షా కేంద్రం సమాచారాన్ని గురువారం వెల్లడించారని విద్యార్థుల తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు పరీక్షకు కేవలం 2 రోజుల ముందు వాయిదా వేయాలని ఆదేశించలేమని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 11న అంటే రేపు ఆదివారం నీట్ పీజీ పరీక్ష జరగనుంది. 2 షిఫ్ట్లలో పరీక్ష జరుగుతుంది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు పొందొచ్చు. అభ్యర్థులు తమ యూజర్ ఐడి, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 185 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.